హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్‌బీ నుంచి అయితే కొత్త పోస్టులయితే వచ్చాయండి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నుంచి టికెట్ కలెక్టర్ పోస్టులయితే వచ్చాయి. దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. అదేవిధంగా దీనికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 27 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడైతే క్లియర్‌గా చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే క్లియర్‌గా చూసుకోవచ్చండి ఇక్కడ. కమర్షియల్ ఆహ్, కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అయితే ఉందండి ఇక్కడ. అదేవిధంగా ఇది లెవెల్ 3కి సంబంధించినది. ఆహ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉందండి ఇక్కడ. ప్రతి ఒక్క పోస్ట్‌కి కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉన్నవారైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ 2424 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండి ఇది. అదేవిధంగా దీన్ని కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ 394 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఉందండి ఇక్కడ. అదేవిధంగా దీన్ని కూడా చూసుకున్నట్లయితే మనకు 123 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ట్రైన్ క్లర్క్ అయితే ఉందండి ఇక్కడ. దీన్ని చూసుకున్నట్లయితే 75 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకి 3058 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇది ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్‌కి అండి ఇది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా ఉన్నాయండి. అది నెక్స్ట్ వీడియో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేషనాలిటీ చూసుకోవచ్చండి ఇక్కడ. నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఎలిజిబుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి. మనకు 18 సంవత్సరాల నుంచి అండి. మనకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యన అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని మనకి 30 సంవత్సరాల మధ్యన అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 30 సంవత్సరాలు, అదేవిధంగా ఇంకా మనకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 40 సంవత్సరాల లోపున వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీజ్ డీటెయిల్స్ అండి ఇవి. ఫీజ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జనరల్ వాళ్ళకి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ 500 అయితే ఉందండి ఫీజు. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి వీళ్ళకందరం కలుపుకొని మనకి రూ. 250 అయితే ఇక్కడ ఫీజ్ అయితే ఉందండి. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇది CBT 1కి సంబంధించిన సిలబస్. CBT 1కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వెషన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి అయితే 30 క్వెషన్స్ ఉన్నాయి. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుండి మనకి 30 క్వెషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా టోటల్‌గా ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకి 100 క్వెషన్స్ అయితే ఉంటాయండి. 100 మార్క్స్‌కి గాను మనకు 100 క్వెషన్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి టైమింగ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 90 మినిట్స్ అయితే ఉందండి. 90 మినిట్స్ దీనికి టైమింగ్. అదేవిధంగా మనకు నెక్స్ట్ CBT 2 అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2కి చూసుకున్నట్లయితే మనకి సిలబస్ చూసుకున్నట్లయితే ఇది CBT 2కి సంబంధించిన సిలబస్ అండి. ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు మీరిక్కడ. జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 50 క్వెషన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వెషన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వెషన్స్ అయితే ఉన్నాయి. టోటల్‌గా చూసుకున్నట్లయితే మనకి 130 క్వెషన్స్ అయితే ఉంటాయి. 120 క్వెషన్స్‌కి గాను 120 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా సేమ్ టైమింగ్ అండి. 90 మినిట్స్ అయితే ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ ఫుల్ అప్లికేషన్ వీడియో అయితే మీకైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.